అభి, మీ మావయ్య గారికి ఆకలి లేదంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను. నీ వంట టేస్ట్ చేస్తే 1కి 2 ప్లేట్స్ తినేస్తారు. మీ మావయ్యకి త్వరగా వడ్డించు. సరే అత్తయ్య గారు, కూర్చోండి. ఏంటి రాహుల్ అలా ఉన్నావు? నీకు కూడా ఆకలి లేదా ఏంటి? మనసులో ఎన్నున్నా కొన్ని చేయక తప్పదు కదా. రాహుల్, ఎందుకలా అంటున్నావు? ఏమైందిరా? ఏం లేదమ్మా, ఎన్ని వర్క్ టెన్షన్స్ ఉన్నా కూడా తినటం ఆపలేం కదా అని అంటున్నాను అంతే. నాకెందుకో ఈ మధ్య నువ్వు వర్క్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నావు అనిపిస్తోందిరా. శ్రీకర్ కూడా చూసుకుంటున్నాడు కదా. నువ్వు కొన్ని రోజులు ఎటైనా వెళ్ళి రిలాక్స్ అవ్వు. అభి కూడా కాస్త చేంజ్గా ఉంటుంది. కుదరదమ్మా, నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్ సజెస్ట్ చేయకు ప్లీజ్. నాకు వర్క్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళెవరైనా పని తప్పించుకుని మరీ ఎంజాయ్ చేయాలనుకుంటారు. నువ్వేంట్రా మరి రివర్స్లో ఉన్నావు? కొందరి మీద కొన్ని గ్రహాలు అలా పనిచేస్తాయండి. ఆ గ్రహాల సంచారం ప్రకారం మనిషి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. తినండి. అభి, కాస్త చూసుకుని వడ్డించు. ఏంటా పరధ్యానం? చూడు, పెద్దమ్మ ప్లేట్ మొత్తం పాడు చేశావు. సారీ అత్తయ్య, చూసుకోలేదు. ఉండండి, వేరే ప్లేట్ తీసుకొస్తాను. ఏం అక్కర్లేదమ్మా. సాయంత్రం నుండి గమనిస్తున్నాను. ఏవైంది నీకు? ఎందుకలా డల్గా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య. ఏం కాదు, నువ్వు డల్గానే ఉన్నావు పిన్ని. స్కూల్ నుండి రాగానే నాతో కాసేపు ఆడుకునేదానివి. ఇవాళ నన్ను అసలు పట్టించుకోనే లేదు. అభి, రాహుల్, నాకు మీ ఇద్దరూ అసలు అర్థం కావడం లేదు. కొత్తగా పెళ్ళైన జంటంటే ఎలా ఉండాలి? మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండిపోవాలి. కాని మీరు మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నారు. మీ ఇద్దరిలో ఏదో వెల్తి కనిపిస్తోందిరా. ఏవైంది? మీ ఇద్దరి మధ్య ఏమన్నా సమస్య ఉందా? ఐరేంద్రి ఉండగా ఇంక వేరే పెద్ద సమస్య అవసరమా? చెప్పు రాహుల్. అదేం లేదమ్మా, మేం బాగానే ఉన్నాం. రేయ్, బాగుండటం వేరు, సంతోషంగా ఉండటం వేరు. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం మానేసి బాగున్నామని సర్దుకుపోవడం కంటే అసలు నిజాన్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం మంచిది. మీరేమన్నారో నాకు అర్థం కావడం లేదండి. రాహుల్కి అర్థమైందిలే వేదా. ఇంతకీ అసలు సమస్య ఏంటో చెప్తారా? పెద్దమ్మ అడుగుతోంది కదా అభి, చెప్పు. ఏ ప్రాబ్లం అయినా సరే పెద్దమ్మ ఇట్టే సాల్వ్ చేసేస్తుంది.
నువ్వు ధైర్యంగా చెప్పు. ఐరేంద్రి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండమ్మా. ఆ? ఎవరి సమస్య గురించి వాళ్ళు మాట్లాడుకుంటే అది వాళ్ళకే మంచిది. నిజంగా మా మధ్య ఏ సమస్య లేదు అత్తయ్య గారు. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. ఏ రాహుల్ బాబు? అవునా? అయితే మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకోండి. ఏ అమ్మో, వేలడంత లేవు. నీకెందుకే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు? అది కాదమ్మా, నేను నా ఫ్రెండ్ శ్రేయ ఉన్నాం కదా, మాకెప్పుడు గొడవ జరిగినా మేం కాంప్రమైజ్ అవ్వడానికి మా లంచ్ బాక్స్ ని షేర్ చేసుకుంటాం. అందుకే బాబాయ్ పిన్ని కూడా కలిసి తిన్నారనుకో, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. చిన్నపిల్లైనా మంచి ఆలోచనే చెప్పింది. అభి, రాహుల్ ఇద్దరూ తినిపించుకోండి. అమ్మా అభి, కూర్చో. ఉమ్. రాహుల్ తినిపించు. నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము. ఊగే గాలి పూసే ఆ తోట మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము. ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు నిన్ను నన్ను కలిపేటి నీలాల సిరలు. ఆ చేదు కాలం మారింది నేడు, చెరసాల బాధ పోతుంది చూడు. ప్రాబ్లం సాల్వ్. బాబాయ్ పిన్ని ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా హ్యాపీరా రాహుల్.